హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా కోడిగుడ్లు బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయవచ్చు. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేద్దాం. ఆనియన్ వేద్దాం. ఇప్పుడు వేసేద్దాం. ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా రుచిగా కూడా బాగుంటుంది. బాగా టేస్ట్గా ఉంటుంది కోడిగుడ్లు బిర్యానీ. చాలామంది చేస్తారు. ఒక్కొక్క సేపు టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటో వేసుకుందాం. టమాటాలు పొడుగ్గా కట్ చేసి వేసేయాలి. ఒక స్పూన్ అల్లం పేస్టు, ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగులో పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఆయిల్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కారం వేసుకుందాం. గరం మసాలా, ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసి బాగా వేయించుతాము, కలర్ చేంజ్ అయ్యే వరకు. నేను ఒక అరగంట సేపు నానబెట్టాను బియ్యాన్ని. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీంట్లో 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. బియ్యాన్ని వేయించి వండితే సూపర్గా ఉంటుంది. ఈ మసాలా అంతా బియ్యంలో పెట్టేస్తుంది. బియ్యాన్ని ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం 1కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఒకటి, 2, అలాగా 4 గ్లాసులు నీళ్ళు. కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనం బియ్యాన్ని వేయించాము కాబట్టి కొంచెం ఎక్కువ. 3 కదా వేసాను. 4, కొంచెం ఎక్కువ పోసాను. చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళకి కూడా చాలా సింపుల్, ఇలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వస్తే చాలు. రెడీ అయింది టేస్టీ కోడిగుడ్ల బిర్యానీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.